సినిమా హాల్లో కూర్చుని అతని చేతిని తన చెక్కిలికి ఆంచుకుంటూ అంది. మనం ప్రేమ బంధంతో కట్టుబడిపోవడం రేణుకి రాగిణికి నచ్చలేదు. రేణుకెందుకు నచ్చదు? నాలో మొలకెత్తిన ప్రేమాకురాన్ని తానే పెంచి పెద్ద చేసిందిగా. పద్మినిని పెళ్లి చేసుకో అని రోజు పోట్లాడిందిగా. కొంచెం నెమ్మదిగా మాట్లాడండి, ఇది సినిమా హాలు. రేణుక మిమ్మల్ని లోలోన ప్రేమిస్తుందని నా అనుమానం. పోతే రాగిణికి నేనేం చేసినా నచ్చదు. ఈ 10 రోజుల నుంచి రేణు ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడలేదు. పైగా ఓసారిలా అంది, పద్మ, బావలాంటి సహృదయుడు ప్రేమమూర్తి నాకెందుకు లభించలేదు? అర్థమైందా తన మనసు? పద్మిని ప్రశ్నించింది. రాత్రి ఏడుస్తోంది. నేను నిద్రలో కలొచ్చిందేమోనని లేపాను, కానీ లేవలేదు. కాసేపటికి నిశ్శబ్దంగా పడుకుంది. రేణుక మనసు పూర్తిగా నాది కాదు పద్మిని. ఎప్పుడో ఏ చిలిపి తలపో తనలో రవ్వంత అలజడిని రేకెత్తిస్తుంది. ఆ క్షణంలో భావన గనక ప్రేమించినట్టు మాట్లాడుతుంది. కానీ వెంటనే పెద్ద తప్పు చేసినట్టు ముఖం ముడుచుకుని నేనేదో అంటరాని వాడినట్లు దూరంగా జరుగుతుంది. మీరు నాలో రేణుని చూస్తున్నారు కదూ? పద్మిని కంఠంలో రవ్వంత వణుకు. నీ ముందు అబద్ధం చెప్పలేను. నాకు నువ్వు రేణుకులానే కనిపిస్తావు కొన్నిసార్లు. నిన్ను రేణు అనే పిలవాలనిపిస్తుంది. నీకు బాధగా ఉంది కదూ? కానీ నాకు రేణుతో పాటు పద్మిని కూడా కావాలి. నాకు తెలుసు, నన్ను మీరు ప్రేమిస్తున్నారు. కానీ ప్రేమను మించి ఈ శరీరాన్ని కోరుతున్నారు. అందుకే. ఆమె స్వరంలో చిరుకంపన స్పష్టంగా వినిపించింది. తన అభిప్రాయాన్ని విప్పి చెప్పలేనట్లు కళ్ళు మూసుకుంది. అతడు చేతిని తీసుకున్నాడు నిట్టూరుస్తూ. సినిమా మొదలైంది. అతడు ఏమీ మాట్లాడలేదు. సినిమా కథ అక్షరమైనా అర్థం కావడం లేదు అతనికి. ఉన్నట్టుండి సీట్లో నుంచి లేచి బయటకు వెళ్ళాడు, పద్మినితో చెప్పకుండా. నిజాన్ని అంగీకరించడానికి మనిషికెంత భయం! నిజంగా ప్రేమించిన వాళ్ళు విరహానికెంతగా భయపడరు. విరహంలో ఓ విధమైన హాయిని, రసానుభూతిని పొందుతారు. ఆ నిరీక్షణ పెరిగిన కొలది అనురాగం మరింతగా అల్లుకుపోతున్నట్లు అనిపిస్తుంది. దీనికోసమే తపస్సు చేస్తున్నట్లుంది. కనిపించని భగవంతుడి కోసం ఎన్నాళ్ళైనా తపస్సు చేయాలనిపిస్తోంది. భక్తి పారవస్యంలో మునిగిపోయి. అలాగే కోరుకున్న మనిషి దూరంగా ఉన్నప్పుడు ప్రేమ పూర్ణ హృదయం అనురాగంతో ఎదురు చూస్తుంది ఓపిగ్గా. కాని ఈయన ప్రేమతో కాక కోరికతో నిలవలేక నా వెంట పడుతున్నారు. నా మనసేమో తనని చుట్టి రానంటోంది. పద్మిని ఆలోచనలన్నీ అతని చుట్టూరా అల్లుకుపోతున్నాయి. సినిమా పూర్తవబోతుండగా వచ్చాడతను. ఎందుకలా వెళ్ళిపోయారు? నెమ్మదిగా అడిగింది. అంతలో సినిమా పూర్తయింది. ఇద్దరూ లేచి హాలు బయటికి నడిచారు. అడగకూడని ప్రశ్న అడిగాను, క్షమించండి అంది పద్మిని. నీ గురించే ఆలోచిస్తూ ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డాను పద్మిని. నీలా ఇంతవరకు నన్నెవరూ సమ్మోహితుణ్ణి చేయలేదు ప్రేమతో. రేణు తర్వాత నేను ప్రేమించింది, కోరుకుంది నిన్నే. నీ ముందు నాకేమీ దాచుకోవాలనిపించదు. నీపైన నాకు సర్వహక్కులు ఉన్నట్లు అనిపిస్తుంది. నీ అందం నన్ను ఒక విధంగా మంత్రించి వేసింది. హక్కున్న చోట కోరిక దానంతటా అదే తలెత్తుతుంది. నా లోపాన్ని సమర్థించుకోవడం లేదు. కానీ నేను ప్రేమించేది, కోరుకునేది నిన్నే. నాకిప్పుడు నువ్వు తప్ప మరొకరు ఎంత అప్సరసలైన స్త్రీగా అనిపించరు. కొన్నాళ్ళకి నా మనసుకి పద్మిని తప్ప రేణుక గుర్తుకే రాదు. ఒకవేళ నాలో ఈ లోపాన్ని సహించలేకపోతే మనం స్నేహితులుగా విడిపోదాం. నాకు ఏం బాధ లేదు. నా మనసు ఎంత దుఃఖాన్నైనా భరించగలదిప్పుడు. అతని స్వరం వణికిపోయింది చివరలో. ఆ గుండెల్లో ఎంత ఆవేదన నిండుందో ఆ స్వరమే చెప్పింది ఆమెకు స్పష్టంగా. తలెత్తి చూసింది. అతని ముఖంలో ఆవేదన దాచుకుంటున్న వైఖరి కనిపిస్తోంది. అతడు రేణుకని మరిచిపోవలసి వచ్చినందుకు బాధపడుతున్నాడో, లేక తన మనసులోని నిజం తెలిసిపోయినందుకు నిట్టూరుస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. మీరు పూర్తిగా నా మనుషులే కావాలి అనుకునే నా మనసు అశాంతిని దాచుకోలేక మీతో విప్పి చెప్పుకుంది. అంతేగాని ఈ పద్మిని ఎప్పటికీ మీరే. మిమ్మల్ని పూర్తిగా పద్మిని భక్తుణ్ణి చేయలేక కాదు నేనలా అన్నది. భార్యాభర్తల మధ్య అనురాగ బంధానికి అడ్డుగా నిలిచే సమస్య ఏదీ ఉండకూడదు. మీకు గుర్తు చేశాను, భార్య భర్త నుంచి ఏం కోరుకుంటుందో. కానీ నాకు మొన్నటి నుంచి రేణుక అదృష్టాన్ని నేను దోచుకుంటున్నానేమోనని బాధగా ఉంది. రేణుక నాతో మనసు విప్పి చెప్పదు పద్మిని. నేనంటే నువ్వు ఊహించినట్లు ప్రేమ లేదు సరికదా. కొన్నిసార్లు నన్ను మూర్ఖుడిగా పరిగణించింది. అతడు ఆ పైన పద్మిని ఎన్నన్నా మాట్లాడలేదు. ఆమెను ఇంటి వరకు పంపించి మౌనంగా వెళ్ళిపోయాడు. ఇంట్లోకి రమ్మన్నా వినిపించుకోలేదు. పద్మిని చీకట్లో నిలబడి అతడు కనిపించినంత వరకు చూస్తుండిపోయింది. మొన్న రేణు శేఖర్ ఫోటోని గుండెలకు హత్తుకుని ఏడవడం చూసినప్పటి నుంచి నా మనసెందుకో నా మాట వినడం లేదు. నేను ఈయనకు పరిచయం కాకపోతే ఒకవేళ రేణుక అంగీకరించేదేమో తన కష్టసుఖాలు పంచుకోవడానికి. కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఎలా నిష్క్రమించను? శేఖర్ గుండెల్లో మొదటి స్థానం రేణుకది.
ఆ తర్వాతే నేననుకుంటే నా ప్రేమకి విలువ లేదనిపిస్తోంది. రేణుకతో మాట్లాడాలి. పద్మిని ఆలోచిస్తూ లోపలకు నడిచింది. మరనాడు పద్మిని వెళ్లేసరికి రేణుక పడుకునుంది తన గదిలో. నారాయణరావు గారు డ్యాన్స్ స్కూలుకు వెళ్లారు. శేఖర్ పద్మినిని చూడగానే నవ్వుతూ ఎదురొచ్చాడు. అమ్మయ్యా, మీ కోపం తగ్గింది కదా, మాట్లాడరేమో అనుకున్నాను అంది పద్మిని. నా కోపం వచ్చిందని ఎవరు చెప్పారు? మరి రాత్రి అలా నాతో వెళుతున్నానని చెప్పకుండా వచ్చేసారేం? చెబితే ఉండమనేదానివా? పద్మిని అతడి ప్రశ్నలో వినిపించిన చిలిపిదనాన్ని గుర్తించింది. మీరసలు చెప్పనే లేదు కదా, ఏమనేదాన్నో ఆ క్షణంలో. ఇప్పుడెలా చెప్పగలను? రేణుకేది? లోపల పడుకుంది, నాతో మాట్లాడదట. రాత్రి నువ్వు అడిగిన మాట చెప్పాను. మా మధ్య ఇప్పుడు స్నేహం తప్ప మరో అనుబంధం లేదు కదా, స్నేహితురాలుగా భావించి చెప్పాను. పద్మ, నువ్విలారా. లోపల నుంచి రేణుకి పిలిచింది. పద్మిని లోపలికి వెళ్ళింది. పద్మ, నీ అనుమానానికి ఆధారం లేదు. బావ కోసం నా మనసులో రవ్వంతైనా అనురాగం లేదు. తన ఊహల్లో నేనున్నదానికి అర్థం లేదు. పద్మిని ఏదో అనబోతుంటే రేణుకి అంది మళ్ళీ. బావకి నువ్వు తప్ప ఎవరూ లేరు. మా మధ్య ఎప్పుడూ అనురాగం అన్నది లేదు. నా మనస్సు ఎప్పుడూ బావని ఆ దృష్టితో చూడలేదు. నేను బాధపడుతోంది బావ కోసం కాదు, నా బ్రతుకులో జరిగిన అన్యాయానికి. నా మనసు ఇప్పుడు ఎవరినీ ప్రేమించలేదు. పద్మిని నెమ్మదిగా అంది. రేణు, నేను నీ స్నేహితురాలని నీ మనసుకు నచ్చ చెప్పకు. మొన్న నువ్వు మీ బావగారి ఫోటోను పట్టుకుని. రేణుక ఆమె మాటని పూర్తి కానివ్వలేదు. నిస్తేజమైన వదనంతో నవ్వును పులుముకుంటూ అంది. ఏడ్చావెందుకు అంటున్నావు కదూ పద్మ, నా బాబుని నువ్వు చూడలేదు. అచ్చో బావలా ఉండేవాడు. వాడు నవ్వుతుంటే బావ నవ్వులా మనసంతా ఆనందం నిండిపోయేది. ఒకవేళ నా బాబు బ్రతికుంటే ఎంత వాడి ఉండేవాడో అన్న ఊహొచ్చింది. ఆ జ్ఞాపకాలతో హృదయం బరువెక్కి టేబుల్ మీదున్న ఫోటోని తీసుకుని ఏడ్చాను. ఒక విధంగా నేను బావని అన్యాయం చేశాను. తన కోరికని తీర్చలేకపోయాను. కానీ బావ మనసు నీ కోసం తపస్సు చేస్తోందని తెలిసి నీతో స్నేహం చేసి నిన్ను ఒప్పించాలని తహతహలాడిపోయాను. పద్మిని మనసులోని అనుమానం అలజడి కరిగిపోయాయి. నాకన్నా నువ్వైతే మీ బావగారు సుఖపడతారేమో. మళ్ళీ అలాంటి మాట అనకు. అంత నరకం మరొకటుండదు. బావకి పద్మిని ధ్యానం, నాకు బాబు స్మృతులు, గతంలోని తీయని జ్ఞాపకాలు, ఆ పైన గుడ్డిదాన్ని. వద్దు పద్మ, వద్దు. బావ జీవితంలో నరకాన్ని సృష్టించకు. రేణు నిట్టూర్చింది, పెద్ద ఆపద తొలిగిపోయినట్లు. అంతలో శేఖర్ వచ్చాడక్కడికి. లోపలకు రాణిస్తారా? రేణుక నవ్వుతూ అంది. మా పద్మనడుగు. ఇదిగో పద్మ, మీరెప్పుడన్నా పెళ్లి చేసుకోండి. నాకు మాత్రం ఓ సంవత్సరం లోపలే బంగారు కొండ వంటి బాబునివ్వాలి. పద్మిని సిగ్గుతో తలవాల్చుకుంది. ఆమె చెక్కిళ్ళు మనసులో అల్లుకుపోతున్న తీయని అలజడికి ఎర్రగా మెరిసిపోయాయి. కళ్ళు చివరి నుంచి శేఖర్ను చూసిన ఆమె మనసులో మల్లెపూల వాన కురిసింది. శేఖర్ చూపులు ఆమె గుండెల్లో పున్నమి వెన్నెల్ని గుమరిస్తున్నాయి. వస్తాను రేణు. పద్మిని లేచి నిలబడింది. మీ శ్రీవారిని తోడు తీసుకెళ్ళు. మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు పద్మ. నీ ధ్యాసతో ఏమైపోతాడో ఏమో. రేణుక ముందుకొంగి రహస్యంలా చెప్పింది. పద్మిని శేఖర్ వైపు చూడలేకపోయింది. రానా పద్మిని? శేఖర్ వరండా వరకు వచ్చి అడిగాడు. ఆమె కళ్ళతోనే రమ్మన్నట్లు జవాబు చెప్పింది. రేణుకి నేను తన కొడుకులా కనిపిస్తున్నానన్నమాట. నాకిక నువ్వు తప్ప ఎవరూ లేరంటే ఇప్పుడైనా నమ్ముతావా? నా మనసులో రేణుక ఓ తీయని స్మృతి, అంతే. పద్మిని హాయిగా నవ్వింది అతడి వైపు చూసి. స్నేహానికి ద్రోహం చేస్తున్నానేమోనని భయపడిపోయాను. కానీ రేణుకకి మీరు కన్నబిడ్డలాంటి వారట. నువ్వు అలాగే అంటావేమోనని రాత్రి హడలిపోయాను. నాకిక సన్యాసం తప్పదేమో అనుకున్నాను. ఈ ప్రపంచంలో పద్మిని లాంటి వాళ్ళు మరొకరు దొరకరా ఏంటి? నాకు కావలసింది పద్మిని. పద్మిని లాంటి వాళ్ళు కాదు. ఒకవేళ రేణుక మిమ్మల్ని స్వీకరిస్తే ఏం చేసేవారు? నిన్ను మాత్రం పోగొట్టుకునేవాణ్ణి కాను. ఏంటి? అయితే మీరు శ్రీకృష్ణులే అయ్యేవారన్నమాట. కాదు, మతం మార్చుకుని ముస్లిం నయ్యేవాణ్ణి. సిగ్గులేకపోతే సరి. పద్మిని వికరించింది. ఇంకా 10,000 తిట్టినా సిగ్గురాదు. ఓ నీతి నియమం ఉండక్కర్లేదు మనిషికి. నీ తర్వాతే నాకు ఆ నీతులు నియమాలు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ధన్యుణ్ణి. అయితే ఈవేళ నన్ను ఇంటికి వెళ్ళమనకు. ఏం చేసినా పాపం లేదు కదా. నడుస్తున్నవాడల్లా ఆగి కొంటిగా చూశాడు. ఇంట్లో రాయగలుంది, పదండి. పద్మిని ఉపాసకుణ్ణి ఎవరూ ఏం చేయలేరు. బుద్ధిగా ఇంటికి వెళ్ళండి. నేను వెళ్ళగలనులేండి. భయపడకు, మీ ఇంట్లో తిష్టవేంలే ఎప్పటినుంచే. అతడు ఆమె చేతినందుకుని మృదువుగా నొక్కి వదిలిపెట్టాడు. తిన్నగా ఇంటికి వెళతారా లేక? నువ్వొస్తే వెళతాను. పద్మిని కళ్ళల్లోని చిలిపిదనం సిగ్గుపడిపోయింది.
మళ్ళీ మీరు రండి మా ఇంటి వరకు అంది. ఈ రాత్రి ఇంత వెన్నెల మనల్ని చూసి తప్పకుండా పిచ్చివాళ్ళమని నవ్వుకుంటుంది ఇప్పుడు. అతని స్వరం ఆమె మనసులో అనురాగ సుమాల మాల నల్లింది. ఆ పైన తీయ తీయని పులకింత ప్రతి ఊహ నిండుగా. నృత్యం అని కవిత్వం నేర్చుకోండి. "ఉహుం, ప్రేమ పాఠాలు నేర్చుకుంటాను నీ దగ్గర" అన్నాడతను చిలిపిగా నవ్వుతూ. అవునులేండి, ఫీజు లేని చదువు కదూ. అమ్మమ్మ, అంత నేరమే. గురుదక్షిణ సమర్పించందే ఆ చదువుకి విలువ ఉండదు. నా సర్వస్వం మీకు అర్పించుకోకుండా ఉండలేను. అందుకు ప్రతిగా మరి మీరేమిస్తారో నాకు. కానీ మీ పాఠాలు ఈ జీవితాంతం నేర్చుకుంటూ ఉండవలసిందే. చాలించండి, ఇది బజార్, నన్ను ఇక వెళ్ళనివ్వండి. రేపు ఎన్నింటికి ఎక్కడికి రమ్మంటారు దేవిగారు? ఎక్కడికి లేదు, నేను చదువుకోవాలి. ఇంటి దగ్గరే ఉండండి బుద్ధిగా. సరే, నువ్వెలా చదువుకుంటావో చూస్తాను. బుద్ధిగా చదువుకోవాలి సుమా. పద్మిని వస్తున్న నవ్వుని పేదాల చాటున దాచుకుంది. బెంగ పెట్టుకోకండి, రేపు సాయంత్రం రండి, ఓ గంట కబుర్లు చెప్పుకోవచ్చు. రాను, నీ చదువు పాడైపోతే నాకు బాగుండదు అని అతడు సెలవు తీసుకున్నాడు. రాగిణి విచిత్రంగా నిశ్శబ్దంగా ఉంటోంది. పద్మినిక నిశ్శబ్దం వెనక ఏ పిచ్చి ఆలోచనలు దాగున్నాయో అని భయం వేయసాగింది. చంద్రశేఖర్ పద్మిని పరీక్షలయ్యే వరకు వాళ్ళ ఇంటికి రాలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి అడిగేవాడు ఎలా రాసింది. రామచంద్రరావు గారు పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారేమో రాగిణి గురించి అంతగా పట్టించుకోలేదు. ఢిల్లీ వాళ్ళు 2 నెలలు ఆగవలసిందని లెటర్ రాశారు. రాగిణి నచ్చిందని రాశారు ఫోటోలో చూసి. పెళ్లి ఇంకా 4 రోజులందనగా రాగిణి అంది. అక్క, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. తలనొప్పి విపరీతంగా ఉంది పొద్దుటి నుంచి. మందు వేసుకున్నా తగ్గలేదు. నేను కూడా రానా? పద్మిని అడిగింది. వద్దులే, నాన్న నిన్ను బజారుకు రమ్మంటున్నారు, వెళ్ళు అంది. పద్మిని రామచంద్రరావు గారు బజారుకి వెళ్లారు చీరలు కొనడానికి. వాళ్ళు వచ్చేసరికి రాగిణి ఇంట్లో లేదు. చీకటి పడినా రాగిణి జాడే లేదు. పద్మిని లోలోన కంగారు పడసాగింది. అల్మరా తీసి చీరలు పెట్టబోతూ నిర్ఘాంతపోయింది. రాగిణి చీరలు నగలు లేవు. ఆ అర ఖాళీగా ఉంది. గబగబా డబ్బు దాచిన అరం తీసింది. తండ్రి ఆ ఉదయమే బ్యాంకు నుంచి తెచ్చి దాచిన 10,000 లేవు. పద్మిని గుండెల్లో భయం, ఆందోళన, దుఃఖం. అలాగే మంచం మీద కూర్చుండిపోయింది. దిండుపైన ఓ కవరు పడుంటే వణుకుతున్న చేతులతో తీసింది. నాన్నగారు, నేను సుందరంతో కలిసి వెళ్ళిపోతున్నాను. నా కోసం మీరు వెతికినా ప్రయోజనం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా నా అందం, నా నాట్యం నన్ను మహారాణ్ణే చేస్తాయి. అడుగడుక్కి నీతులు వినే అవసరం లేదిక నాకు. నాకు కావలసింది స్వేచ్ఛ. చంద్రశేఖర్ ఎప్పటికైనా నా వాడు కావలసిందే. నేను కోరుకున్న దానిపైన పద్మినికి హక్కు లేదని చెప్పండి. నేను అనుకుంది సాధించి తీరతాను. ప్రస్తుతం మద్రాసు వెళుతున్నాను. నాకు ఎప్పటినుంచో సినిమాల్లో నటించాలని కోరికగా ఉంది. అది ఈనాటికి నెరవేరింది. నేను అనుకున్నది సాధించకపోతే నాకు ఏమాత్రం మనశ్శాంతి ఉండదు. పద్మినిలో ఏం చూసి చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లాడుతున్నాడో? నాకంటే అందగత్తి కాదు. నాట్యంలో నన్ను మించిపోలేదు. అసలు నేను కోరుకున్న మనిషిని తానెందుకు పెళ్లాడాలి? అతడు నన్నెందుకు ప్రేమించలేదో నాకే తెలీదు. కానీ నన్ను పోగొట్టుకున్నందుకు ఆ మనిషికి పశ్చాత్తాపం తప్పదు. ప్రఖ్యాత సినీతార రాగిణ్ణైన తర్వాత మళ్ళీ ఉత్తరం రాస్తాను. నా మనస్సు ఎంతో హాయిగా ఉంది ఇప్పుడు. సెలవు, రాగిణి. పద్మినికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు రాగిణి అవివేకానికి. నాన్నగారి భయం నిజమే అయింది. చిన్న మనసులో అర్థం పర్థం లేని ఆలోచనలున్నాయి. హద్దులు దాటిన స్వేచ్ఛ స్త్రీకి ఎంత ప్రమాదమో, ఎంత అశాంతిని తెచ్చిపెడుతుందో దీనికి ఎప్పటికి తెలుస్తుందో. నాన్నకేం చెప్పనిప్పుడు? ఎలా తలెత్తుకు తిరగాలి ఈ సంఘంలో? ఈ కబురు విని నాన్నకి గుండెపోటొస్తే ఎందుకిలా చేసింది? దాని మనసులో నా పట్ల ప్రేమే లేదా? ఈ పెళ్లి జరిగేదెలా? బంధువులందరికీ రాగిణి గురించి ఏం చెప్పను? పద్మిని గుండెల్లో ఆందోళన, విచారం అరలే లేచి పడసాగాయి. రాగిణిని ఎంత ప్రేమగా చూసుకుందో ఆమెకే తెలుసు. ఇలా అక్క భవిష్యత్తుని, ఆనందాన్ని కాలరాచే చెల్లెళ్ళుంటారా అని ఆక్రోశించింది. చెల్లెలి జీవితం ఏమవుతుందోనని వణికిపోయింది. స్త్రీ ఒంటరిగా, అందున యవ్వనంలో ఉండి ఈ సంఘంలో ఎలా బ్రతకగలదు? ఎన్నెన్ని రకాల మోసాలుంటాయో ఎందుకు ఊహించలేకపోయింది చిన్న ఏదమ్మా? తండ్రి ప్రశ్న విని పద్మిని ఉలిక్కి పడింది. చేతిలో ఉన్న ఉత్తరాన్ని గబాలన దాచేసింది. చిన్న రోజురోజుకి పసిపిల్లైపోతుంది నాన్న. తన స్నేహితురాలి పెళ్లి కూడా నా పెళ్లి రోజునేనని చెప్పింది నిన్న. వెళ్ళినట్టుంది. నీకెలా తెలుసమ్మా? రామచంద్రరావు గారికి అనుమానంగా ఉంది పద్మిని కంగారు, తడబాటు చూసి. ఉత్తరం రాసిపెట్టి వెళ్ళింది. పద్మినికి ఇక దాచలేమని తెలిసిపోయింది. తండ్రికి ఉత్తరం అందించింది భయాన్ని అణుచుకుంటూ. కానీ మనసులోని ఆవేదన దుఃఖంలా మారిపోయింది. నాన్న, చిన్నాని క్షమించండి, అది మద్రాసు వెళ్ళిపోయింది. తండ్రి గుండెలపైన వాలిపోయి ఏడవసాగింది. రామచంద్రరావు గారు ఆ ఉత్తరం చదివి నిశ్చేష్టులైపోయారు. నేను అనుకున్నంత అయిందమ్మా. ఇక చిన్నాని ఆ భగవంతుడు కూడా క్షమించడు.
ఒంటరిగా ఉన్న స్త్రీని ఎవరమ్మా ఈ సంఘంలో నీతిగా గౌరవంగా బ్రతకనిచ్చేది? ఆయన కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. పద్మినిని ఓదార్చలేనన్నట్లు మంచం మీద కూర్చుండిపోయారు. నాన్న, మీరేమీ కంగారు పడకండి. శేఖర్ గారిని పిలిచి మద్రాసు పంపించండి. శుభలేఖలు అందరికీ అందే ఉంటాయమ్మా. ఈ పెళ్లి ఆపలేను. చిన్న రాదమ్మా, అది నన్ను చిత్రవద చేయడానికే పుట్టింది. ఆయన విచారంగా తల ఉంచుకుని కళ్ళు ఒత్తుకున్నారు. ఆ రాత్రి ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ కన్ను మూసి ఎరుగరు. నిర్దాక్షిణ్యంగా వాళ్ల మనసుల్ని ముక్కలు చేసి అర్థం లేని స్వేచ్ఛతో వెళ్లిపోయిన రాగిణి ఏం సాధిస్తుందో గాని మనశ్శాంతిని గౌరవాన్ని మాత్రం పొందలేదని పనిమనిషి రాఘవులు పదే పదే అనుకున్నాడు. మరునాటి ఉదయం పద్మిని చంద్రశేఖర్ని రమ్మని ఫోన్ చేసింది. రామచంద్రరావు గారు సర్వం కోల్పోయినట్టు దిగాలుగా తన గదిలో నుంచి బయటికే రాలేదు. ఎంత పొద్దెక్కినా చంద్రశేఖర్ రాగానే ఎప్పట్లా నవ్వుతూ లేచి ఎదురు వెళ్ళలేకపోయింది పద్మిని. సోఫాలో విచారంగా కూర్చున్న ఆమెను చూసి అన్నాడు, అలా ఉన్నావేం పద్మిని? ఒంట్లో బాగుండలేదా? బాగానే ఉంది, కూర్చోండి. పద్మిని కళ్ళు నిద్రలేక ఎర్రబడ్డాయి. రాగిణి సుందరంతో మద్రాసు వెళ్ళిపోయింది. ఏంటి, రాగిణి మద్రాసు వెళ్ళిందా? మై గాడ్, వాడు తోడేల్లాంటి ప్రమాదకరమైన మనిషి. చెప్పకుండా వెళ్ళిపోయిందా? పద్మిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే తల ఊపింది. చంద్రశేఖర్కి ఏం చెయ్యాలో తోచకుండా పోయింది. పెళ్లి ఆగిపోతే బాగుంటుంది. పద్మిని గొంతులో దుఃఖం గరగరలాడింది. నీ ఇష్టం పద్మిని, నేను మద్రాసు వెళ్ళి కనుక్కుంటానులే, గాబరా పడకండి. రాగిణికి నచ్చజెప్పి తీసుకొస్తానులే. నాన్నగారేరి? పడుకున్నారు. ఏమో చంద్రం, ఏంటి సంగతులు? మీ ఇంటికి బంధువులు వచ్చినట్టున్నారు నిన్న. రామచంద్రరావు గారు లేచొచ్చి అడిగారు, దిగాలు పడలేదన్నట్లు గంభీరతని నవ్వుని ప్రదర్శిస్తూ. ఈ పెళ్లి జరుగుతుందయ్యా, ఎవరున్నా ఎవరు లేకపోయినా. ఎవరైనా అడిగితే నాకుంది ఒక్కతే కూతురని చెప్పే. పద్మిని, ఈ సాయంత్రమే బందర్ నుంచి మీ పెద్దమ్మ వాళ్ళు వస్తున్నారట. లెటర్ రాశారు. కాస్త లేచి కాఫీ పంపించు. ఏమేం కావాలో లిస్టు రాయి. పద్మిని తండ్రి వైపు చూసింది. ఈ పెళ్లి ఆగిపోతేనే మంచిది నాన్న. జరగవలసింది ఎలాగో జరిగిపోయింది. ఈ ఒక్క ముచ్చటైనా నా చేతుల మీదుగా జరిగిపోనివమ్మా. రావుగారు దుఃఖాన్ని దిగమింగుతూ కూతుర్ని ఓదార్చారు. పద్మిని ఆ పైన మాట్లాడలేకపోయింది. ఆమెకు మనసులో చెప్పరానంత దిగులుగా బాధగా ఉంది. బంధువుల ముందు రాగిణి వలన ఎంత అపకీర్తిని నెత్తిన వేసుకోవాలో అన్న సిగ్గుతో చితికిపోతోంది ఆమె హృదయం. చంద్రశేఖర్ రావుగారిని విచారించకుండాని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రావుగారు అనుకున్నట్లుగా వివాహాన్ని వైభవంగా చేయలేకపోయారు. పెళ్లి చేయక తప్పదు గనుక చేసినట్లు ముగిసింది. బంధువులు రాగిణి గురించి ప్రశ్నించారు, గుసగుసలు పోయారు, విమర్శించారు. రామచంద్రరావు గారు ఎవరికీ సమాధానం చెప్పలేదు. పద్మిని మనసులో ఉత్సాహమే లేకుండా పోయింది. రావుగారి ముఖంలో సంతోషం మచ్చుక్కైనా లేదు. చంద్రశేఖర్ తన మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే లోపల నుంచి దుఃఖంతో పాటు ఆనందం పెళ్ళుబుకింది పద్మినికి. బంధువులందరికీ భోజనాలు ఓ హోటల్లో ఏర్పాటు చేశారు. వివాహం జరిగే వరకు రావుగారు ఆందోళన పడుతూనే ఉన్నారు. పద్మినిని నారాయణరావు గారికి అప్పగిస్తూ పసివాడిలా బోరున ఏడ్చారాయన. మాస్టారు, పద్మిని పెళ్లి చేయలేనేమో అనుకున్నాను. భగవంతుడు ఆ మాత్రం కరుణించాడు. ఇక నేను ఏమైనా చెంతలేదు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలన్నీ మా పద్మినే కాపాడాలిక అన్నారాయన. ఇంకా ఏదో చెప్పబోతూ స్పృహ తప్పి పడిపోయారు. తల వంచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న పద్మిని భయంతో వణికిపోతూ గబాలను లేచి తండ్రిని పట్టుకుంది. చంద్రశేఖర్ వెంటనే లేచి వెళ్లి డాక్టర్కి ఫోన్ చేశాడు. కానీ డాక్టర్ వచ్చేసరికే అంతా ముగిసిపోయింది. రావుగారు శాశ్వతంగా కన్ను మూశారు. పద్మిని తండ్రి పైన వాలిపోయి విలపించసాగింది. ఆయనకు రాగిణి వెళ్లినప్పటినుంచే రక్తపోటు ఎక్కువైంది. కానీ విరక్తితో జాగ్రత్త తీసుకోలేదు, ఎవరితోనూ చెప్పలేదు. నారాయణరావు గారు పద్మినిని ఓదారుస్తూ కర్మకాండాలన్నీ జరిపించారు. పద్మిని దుఃఖానికి అంతు లేకుండా పోయింది. తండ్రిని తలచుకుని ఏడుస్తుంటే రాగిణి గుర్తుకొచ్చి దుఃఖం మరింత ఉధృతమవుతోంది. చంద్రశేఖర్, రేణుక ప్రతిక్షణం పద్మినికి ధైర్యం చెబుతూనే ఉన్నారు. కాని ఆమెను తండ్రి మరణం ఎంతగానో కొంగదీసింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. రాగిణి నా మూలాన వెళ్ళిపోయిందా, లేక దాని మనసు ఇలా విశృంఖలంగా ప్రవర్తించడానికి ఎప్పటినుంచో నిశ్చయించుకుందా? నేను ఏది కోరుకున్నా దానికి ఇష్టం ఉండదు. శేఖర్ తనని ప్రేమించలేనని చెప్పినా అర్థం చేసుకోలేకపోయిందేమిటి? ఆ సుందరం మోసం చేస్తే ఏమైపోతుంది? ఎందరూ ఇలా సినిమా పిచ్చిలో పడి నాశనమైపోతున్నారో. స్త్రీ శీలానికి ఏమాత్రం అర్థము విలువ లేని ఆ రంగంలో ఇంత ఆకర్షణ ఎందుకు? నీతిని కోల్పోయి ధనాన్ని కీర్తిని సంపాదిస్తే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఎందుకు నీతిగా ఉండలేరు ఆ రంగంలో వాళ్ళు? స్త్రీని ఎందుకు నీతిగా ఉండనివ్వరు? రాగిణిని ఎలా తీసుకురావాలి? అసలు ఎక్కడుందో? నాన్న పోయారని చెబితే వస్తుందేమో, కానీ కనిపించాలి కదా.
మద్రాసులో ఉందో, మరెక్కడికైనా వెళ్ళిందో. శేఖర్ గారిని వెళ్ళమంటే ఈ ఇంటిని వదిలి నేనెలా వెళ్ళను? ఆయనతో పాటు నేను మద్రాసు వెళితే పాపం తన మనసులోని ఆనందాన్ని పాడు చేశాను. నా వలన తాను సుఖపడలేదు ఇంతవరకు. రేణుకన్నట్లు శేఖర్ జీవితంలో సుఖం రాసిపెట్టలేదేమో. పద్మిని మనసులో రాత్రింబవళ్ళు ఆలోచనలే. రాగిణిపైన అప్పుడే ఇరుగు పొరుగు నిందలు వేయడం మొదలు పెట్టారు. పద్మినికి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. నెల రోజులు అలాగే గడిచిపోయాయి. దుఃఖం కాస్త కనుమరుగైంది. కానీ పద్మినిలో ఉత్సాహం మొచ్చుకైనా కనిపించకుండా పోయింది. ఆ రోజే చంద్రశేఖర్ మద్రాసు వెళ్ళిపోతున్నాడు. పద్మినితో అన్నాడు, నువ్వు కూడా రా పద్మిని. కాస్త వాతావరణం మార్పుగా ఉంటుంది. నా విచారము తగ్గిపోతుంది. రాక తప్పదంటారా? పద్మిని నిరుత్సాహంగా ప్రశ్నించింది. కనీసం నా కోసమైనా రావాలి. అవును, రావాల్సిందే. అయినా ఎన్నాళ్ళిలా మిమ్మల్ని కాదని దూరంగా ఉండగలను? నీకు రావాలని లేదా? పద్మిని సజల నేత్రాలతో అంది. రావాలనుంది, వద్దని ఉంది. మీరే లేకపోతే ఈ పాటికి నేను నాన్నగారిలా కళ్ళు మూసేదాన్నేమో. పద్మిని, భయపడకండి. మీకోసమైనా బ్రతకాలనిపిస్తోంది. ఈ ఇంట్లో నాన్నగారి స్మృతులు నన్ను ఓదారుస్తున్నాయి. అయితే రేణుకన్నట్లు నేనింకా నాతిగల బ్రహ్మచారినేనన్నమాట. ఈ జీవితంలో సుఖం అందదేమో. పద్మిని భరతవంక పరీక్షగా చూసి నిట్టూర్చింది. జరిగిన సంఘటనలు నా మనసుని ఒక విధంగా ముక్కలు ముక్కలు చేసేశాయి. ఎంతో ఆనందంతో మీ జీవితంలో అడుగు పెట్టాలనుకున్నాను. పోనివ్వండి, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. ఎవరున్నారని, ఎవరొస్తారని ఈ ఇంట్లో ఉండను. నీ మనోవేదన నాకు అర్థమైంది పద్మిని. నిన్ను వదిలి నేనెలా వెళ్ళగలనుకున్నావు అసలు? వెళ్ళలేరని తెలుసు. పద్మిని సన్నగా నవ్వింది, దిగులు మరచి. మరి తెలిసి నన్ను ఆడిస్తున్నావన్నమాట. కొన్నాళ్ళు ఈ దిగుళ్ళని మరచి 4 ఊళ్ళు చూసొద్దాం పద. మద్రాసు నుంచి కంచి, కాళహస్తి చూసి ఉత్తర భారతదేశం వెళదాం. చంద్రశేఖర్ పద్మిని భుజాలపైన చేతులు వేసి ప్రేమగా చూస్తూ చెప్పాడు. మీ ఇష్టం, పద్మిని నెమ్మదిగా అంది. సుందరంతో కలిసి మద్రాసు చేరుకుంది రాగిణి. అలా ఆమెను ఇల్లు వదిలి రమ్మని ప్రోత్సహించింది అతడే. రహస్యంగా ఫోన్ చేసి అతడితో మాట్లాడి బయలుదేరింది. రాగిణి, నీ అందానికి మూర్చబోతారు మా సినిమా ప్రొడ్యూసర్లు. ఇదిగో ఎవరైనా మీరు సుందరానికి ఏమవుతారంటే భార్యనని చెప్పాయి. రాగిణికి కోపం దూసుకొచ్చింది. అతడు గమనించాడు. కోపడకు మరి. ఈ సినీ లోకంలో కొన్నిసార్లు అబద్ధాలాడక తప్పదు. స్నేహితుడని చెబితే ఏం కొంపలు మునిగిపోతాయా? కొంపలు మునగో, కానీ నీకు వేషం రాదు. ఎందుకు రాదు? పిక్చర్ తీసేది నువ్వేగా. మనమేననుకో, కానీ మనతో పాటు ఇంకా 2 ఉన్నారు. ఈ చిత్రాన్ని కాస్త భారీ ఎత్తున తీయాలన్న ఉద్దేశంతో మరో 2ని కలుపుకున్నాను. వాళ్ళు కాస్త తాగి ఈ జీవితంలో ఉన్న ఆనందాన్ని అందుకోవాలనుకుంటారు. నిన్ను చూసి వాళ్ళు నిషాతో ఏమేనంటే నేను భరించలేను. అందుకే మనం భార్యాభర్తలుగా నటించక తప్పదు. సుందరం ఇబ్బందిగా ముఖం పెట్టాడు. రాగిణి ఓ నిమిషం ఆలోచించింది. నన్ను మోసం చెయ్యాలని ప్లాన్ కాదు కదా. నా మొండితనం పట్టుదల మీకు తెలియవు. నాకిష్టం లేని పని జరిగితే వాళ్ళ అంతం చూసిగాని శాంతించను. సుందరం నవ్వాడు. రాగిణి చిరాగ్గా చూసింది. అలాగే చూద్దాంలే అన్నాడు. షూటింగ్ మొదలయ్యేసరికి నెల రోజులు పట్టింది. శేషాచలం అన్నతను సుందరం పార్ట్నర్, మరొకరు రామకృష్ణ. శేషాచలం రాగిణి అందాన్ని చూసి సుందరం అదృష్టవంతుడ్రా అన్నాడు తోటి పార్ట్నర్తో. భార్యనంటోంది నిజమేనంటావా? రామకృష్ణ అనుమానం. ఎన్నో భార్య అంటావు? శేషాచలం నవ్వాడు గారపళ్ళన్నీ బయటపెట్టి. కాస్త మొండి సరుకులా ఉంది. మొన్న రాత్రి కేకలేస్తోంది. నిషాలో వస్తే ఒళ్ళు మండిపోతుందట. సుందరం తాగి తూలుతూ మూసుకున్న తలుపుల ముందే పడి నిద్రపోయాడు. ఎన్నాళ్ళు పోతుందో ఈ పతివ్రత. మన మాట కాదంటే వచ్చిన దారి పడుతుందని చెప్పొకసారి. నేను చెయ్యేస్తే కస్సుమంది. శేషాచలం పూర్తిగా నిషాలో ఉన్నాడు. చూద్దాం గురు, మన చేతులు దాటి వెళ్లిన పెట్ట లేదింతవరకు. సుందరం తాగి రావడం రాగిణికి ఏమాత్రం నచ్చలేదు. రాత్రిపూట ఏమేమో అంటూ ఆమె మీదకి రాబోతాడు. రాగిణికి ఈ అనుభవం కొత్తగా ఉంది. తెచ్చుకున్న 10,000 ఖర్చయిపోయాయి. నగలు మాత్రం ఉన్నాయి. సుందరంతో నీతిగా ఉండడం కష్టం అనుకుంది. పిక్చరు విడుదలయ్యేసరికి 6 నెలలు పట్టింది. ఒకరిద్దరు రాగిణికి చిన్న వేషాలు ఇస్తామన్నారు. కానీ రాగిణి అంగీకరించలేదు. పిక్చరు విడుదలైన రోజున పార్టీ చేసుకుందామన్నాడు సుందరం. రాగిణి కాదనలేకపోయింది. ఓ హోటల్లో కలుసుకున్నారందరూ. విందు ముగిసేసరికి 11 అయింది ఆ రాత్రి. మిగిలిన నటీనటులు వెళ్ళిపోయారు. ఆమె మొదటిసారిగా విస్కీ తాగింది. తెలిసి తాగలేదామె. గోల్డ్ స్పాట్ అని చెప్పాడు సుందరం. కానీ గొంతు దిగేసరికి రాగిణికి అనుమానం వచ్చింది. పర్వాలేదు, కానీ ఓ పెద్ద ప్రొడ్యూసర్ చూస్తున్నాడు నిన్ను. పిరికిదానిలా ప్రవర్తించుకో. సుందరం ఆమెలోని ఆహాన్ని రెచ్చగొట్టాడు. తాగేసింది.
అందరూ వెళ్ళిపోయారు. రాగిణి సుందరం కౌగిట్లో మిగిలిపోయింది. నిషాతో తూలిపోతున్న ఆమెకు జరుగుతున్న ఘోరం స్పష్టంగా అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి సర్వనాశనం జరిగిపోయింది. రాగిణి కోపంతో లేవబోయింది. కానీ నిషా వదలక బలహీనంగా వాలిపోయింది. భార్యవని నలుగురికి తెలిసాక తప్పేంటి? 4 వేషాలిపిస్తాన్లే. సుందరం గుణిగాడు నిషాలో. తెల్లవారాక సుందరం అన్నాడు, సారీ రాగిణి, రాత్రి నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. పాపం నువ్వు చేసినా నేను చేసిన శిక్ష తప్పదు. రేపే రిజిస్టర్ ఆఫీస్కి వెళదాం పద. ఆ 3 ముళ్ళు వేశాక చెప్పు. రాగిణి కోపాన్ని ఎంతో ప్రయత్నించి నిగ్రహించుకుంది. వెళదాంలే. సుందరం ఏదో ఆలోచిస్తూ అన్నాడు. కానీ ఈనాడు వెళ్ళలేదు అతడు. రాగిణి ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాడు.